నీకున్నన్ని తెలివితేటలు మా వదినికి లేవు కాబట్టే మాటిచ్చింది. నిన్నెక్కడ పోలీస్ స్టేషన్లో పడేస్తారోనని భయపడి మాటిచ్చింది. తన చెల్లెలి అభిమానం కాపాడటం కోసం, ఈ ఇంటి పరువుని కాపాడటం కోసం మాటిచ్చింది. ఎందుకో అందుకైతే మాటిచ్చిందిగా, అయిపోయిందిగా, ఇంకా ఏంటి? నువ్వు చేసిన పనికి మా వదినెందుకు డబ్బులు కట్టాలే? చీటీ పాడింది నువ్వు, ఆ డబ్బులు పోగొట్టింది నువ్వే కాబట్టి ఆ డబ్బులు నువ్వే కట్టాలి. కట్టడానికి నా దగ్గర ఎక్కడున్నాయి? నీ దగ్గర లేకపోతే మీ అమ్మను అడుగు. మా అమ్మ? అవును, లక్షల లక్షలు వడ్డీ వ్యాపారం చేస్తుందిగా. హా, 2 పూటల అన్నం తింటే డబ్బులు ఎక్కడ ఖర్చయిపోతాయో అని వారాలు ఉపవాసాలు అంటూ ఇంటిల్లిపాదిని ఒంటిపూట భోజనానికి అలవాటు చేసింది. అలాంటిది నాకు లక్షలిస్తుందా? అది జరిగే పని కాదు. అయితే నిన్ను కట్టుకున్న పాపానికి నేనే ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు కడతాను. మీకేమైనా మతిపోయిందా? ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఏముందని కడతారు? మీరు భేషజాలకి పోయి తలనొప్పులు తెచ్చుకోకండి. ఆ గీత ఇస్తానని ఒప్పుకుంది కదా, ఆ తంటాలేవో అదే పడుతుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. పది లక్షలు పోగొడితే మనిషిలో పశ్చాత్తాపం, బిరుకు, భయం ఉంటాయి. కానీ దీని మొహంలో అలాంటివేమీ కనపడ్డం లేదు. నిజంగా డబ్బులు పోయాయా, లేక దీని అవసరాల కోసం ఆ డబ్బులు దాచి ఇదే నాటకం ఆడుతుందా? ఈ గీతకేమో నేను సీరియల్ యాక్ట్ చేయడం ఇష్టం లేదు. మా అమ్మ పోరు పడలేక యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడమే కాక గీతకు మాట కూడా చెప్పకుండా అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టేసి వచ్చాను. ఈ విషయం తెలిస్తే ఇది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. చెప్పాలా? చెప్పకుండా ఎలా దాస్తాం? అతనేమో ఓపెనింగ్ అంటున్నాడు. నలుగురికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఏంటి రివర్స్ సీను? రివర్స్ సీన్ ఏంటే? ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరొచ్చి ఏంటి గుండు అని అడిగేవారు కదా. ఇప్పుడు నా ప్లేసు మీరు తీసుకున్నారేంటా అని. అది జోకు. ఈ మధ్య నువ్వు జోకులు బాగా వేస్తున్నావు. ఇందులో జోకే ఉంది. ఇంతకీ ఏంటో టెన్షన్? టెన్షనా? టెన్షన్ ఏముంది? ఏం లేదు. ప్రియ ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను అని నేను మాటిచ్చానని దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? అబే అది కాదు, ఇది వేరే మ్యాటర్. వేరే మ్యాటరా? ఏంటది? అది ముందు నువ్వు కూర్చో కూర్చో కూర్చో. గుండు, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. పొగడతలు ఆపేసి అసలు విషయం ఏంటో చెప్పండి. అది నీతో నేను ఒక విషయం చెప్తాను, నువ్వు కోపడకూడదు మరి, సరేనా? కోపడకూడదు అంటే నాకు కోపం తెప్పించే విషయమా? అందుకే కదా నీకు ఇన్ని బిస్కెట్లు వేస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవడం, అనుకునేవి జరగడం చాలా జరుగుతుంటాయి కదా. నీ
నీకు ఇష్టం లేనిది నేను చేయొచ్చు, నాకు ఇష్టం లేనిది నువ్వు చేయొచ్చు. ఆహా ఆహా, మనం సర్దుకుపోతుంటాం కదా. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పకుండా ఈ వేదాంతం అంతా ఎందుకు చెప్తున్నారు? ఆ, అది ఏంటంటే, ముందు విషయం ఏంటో చెప్పండి. అరే నీ చీర భలే ఉంది చూడు, కొత్తదా? ఏ కట్టుకుంటారా? మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పడానికి తడబడుతున్నారు కదా? అబే, తడబడ్డం ఏంటి? నేను తప్పు చేశానా తడబడ్డానికి భయపడ్డానికి? అయితే చెప్పండి. ఆ, అది అసలు ఏం జరిగిందంటే, ఎవరికైనా తల్లి ఎక్కువ కదా, ఆవిడతో పోల్చుకుంటే ఎవరైనా తక్కువే కదా అని చెప్పు. అబ్బా ఏంటండి మీ నాసా? ఒకసారి నువ్వు తప్పు చేయొచ్చు, ఒకసారి నేను తప్పు చేయొచ్చు అంటారు. తల్లి ఎక్కువ కదా, తల్లి కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేం కదా అంటారు. అసలు విషయం చెప్పరా? సరే, నీకు చెప్పకుండా దాచే విషయం కాదు, చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నా. అబ్బా చెప్పండి. ఏంటి అది? చిప్స్ అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఆ బయట ఫుడ్ తినొద్దు, హెల్త్ పాడవుతుంది అని? పోనీలే గుండు, ఏదో తింటుంది. ఏంటండి పోయేది? నువ్వు అల్లరి చేసిన భరిస్తాను గాని నేను వద్దన్న పనులు చేస్తే మాత్రం ఊరుకోను. వీపు బాయి కొట్టేస్తాను. ఇటివో. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి గడ్డి నీ చేతిలో చూసానో ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళ. చిన్న చిప్స్ విషయంలోనే ఇంత ఫైర్ అయిపోయిందంటే, నేను తనకు నచ్చదు అని చెప్పినా ఇంత పని చేసి వచ్చాను. ఈ విషయం ఇప్పుడు చెప్తే నా పరిస్థితి ఏంటి? వద్దు అని చెప్పిన పని ఎందుకు చేశారు? అంటే నా మాట అంటే లెక్కలేదా మీకు? అది కాదు. నేనెందుకు చెప్తున్నానని కూడా ఆలోచించరా? ఒక్క మాట అయినా నాతో చెప్పకుండా అగ్రిమెంట్ చేసేస్తారా మిమ్మల్ని? బాబాయ్, రాను రాను బొత్తిగా నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది. ఏమండి, ఇందాక మీరేదో చెప్పాలన్నారు? అవును, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోయాను. ఏమండి ఏమండి ఏమైంది? నాకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు? ఈ దెబ్బతో నా కొడుకు పెద్ద స్టార్ అయిపోతాడు. వాడి వల్ల నాకు సెలబ్రిటీ హోదా వస్తుంది. షూటింగులు, ప్రెస్ మీట్లు, ఏసీ కార్లు, అబ్బబ్బబ్బబ్బా, అన్నీ తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరించిపోతోంది. ఇదేంటి, నేను కట్టాల్సిన 10 లక్షల అప్పు గీత తన నెత్తి మీద వేసుకున్నందుకు నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉండాల్సిన ఆంటీ లాటరీలో 1 కోటి రూపాయలు తగిలిన దానిలా మురిసిపోతుంది, మెలికలు తిరిగిపోతుంది. ఆంటీ, ఆంటీ, ప్రియా,
నువ్వా? నువ్వెప్పుడొచ్చావే? ఆ, మీలో మీరు మాట్లాడుకుంటూ ఓ అని కిలకిలా నవ్వేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారే అప్పుడే ఎంట్రీ ఇచ్చా. మరి మాట్లాడకుండా నిలబడ్డావే? అంటే నేను రావడం తెలీదు, పిలిచింది వినబడలేనంత పరధ్యానంలో ఉన్నారన్నమాట. పరధ్యానం కాదే, ఆనందం, సంతోషం. హ, ఇంతకాలానికి నాకు నా కొడుక్కి అదృష్టం పట్టబోతోంది. ఆ అదృష్టమా? అంటే మీ వాటా పొలంలో లంక బిందెలేమైనా దొరికాయా? లంకె బిందెలు దొరికితే ఏమొస్తుందే, 1 టైం పేమెంటు. కానీ రామ్కొచ్చిన అవకాశం అక్షయ పాత్ర లాంటిది. సంవత్సరాల తరబడి పేరుకు పేరు, డబ్బుకి డబ్బు వస్తూనే ఉంటుంది. హ, ప్రతిరోజు ఇంట్లో కనక వర్షం కురుస్తూనే ఉంటుంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. రాము సీరియల్లో హీరోగా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడే. ఆల్రెడీ అగ్రిమెంట్ చేయడం, అడ్వాన్స్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఆ డబ్బులతోనే గుండమ్మకి ట్యాబ్ కొని తీసుకొచ్చాడు. అంటే ఉదయాన్నే రామ్ని తీసుకుని మీరు బయటికి వెళ్ళింది ఆ సీరియల్ ఆఫీస్కే. ఓహో, ఆంటీ కోడలికి ప్రెసిడెంట్ హోదా, రామ్కి సీరియల్స్ లో హీరో హోదా అన్నమాట. అబ్బా, ఈ ఆనందకరమైన సమయంలో దాని పేరెత్తకు. పేరెత్తకపోతే ఆగిపోతుందా? దాని భర్త సీరియల్ హీరో అంటే ఆ గీతకే కదా గొప్ప. ఇది గొప్ప కాదే, కష్టం. కష్టమా? అవును, రామ్ గాడికి ఇంకా పెళ్లి కాలేదు. కొడుకు హీరో అవుతున్నాడన్న ఆనందంలో మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. రామ్కి పెళ్లి కాకపోవడం ఏంటి, కూతురు కూడా ఉంటేను. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు, నా కొడుక్కి తెలుసు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ సీరియల్ వాళ్ళకి, సిటీ వాళ్ళకి తెలియదు కదా. పెళ్లి జరిగింది అని చెప్తే మీ ఇమేజ్ పోతుందండి, కాలేదు అని చెప్పండి అని ఆ మేనేజర్ కండిషన్ పెట్టాడు. దానికి మరి రామ్ ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకోడే? తనకు పెళ్ళయింది అన్న నిజాన్ని చెప్పి బంగారం లాంటి ఫ్యూచర్ ని పాడు చేసుకుంటాడా? అక్కడికి కాస్త తటపటాయించాడు. నేను పక్కనే ఉన్నాను కదా, నచ్చ చెప్పి ఒప్పించాను. రామ్ ఇలా సీరియల్స్ లో నటించడానికి అగ్రిమెంట్ చేసిన విషయం మరి గీతకి తెలుసా? తెలీదు. రామ్ కూడా ఇంకా చెప్పుండడు. చెప్దాంలే, తొందరే ఉంది. అగ్రిమెంట్ విషయం తర్వాతైనా చెప్పొచ్చు, కానీ రామ్ తనకి పెళ్లి కాలేదు అని చెప్పాడన్న విషయం గీతకి తెలిస్తే ఒప్పుకుంటుందా, ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుందే? రామ్ తన భర్తన్న విషయాన్ని బయటపెట్టి వాడి కెరియర్ ని నాశనం అయితే చేయలేదు కదా. నాకు పెళ్లి కాలేదు అని రామ్ చెప్పే మాట ఇప్పుడు చిన్నదిగా కనిపించొచ్చు, కానీ ఆ ఒక్క మాట పోను పోను గీత రామ్ల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. వాళ్ళిద్దరికీ అడ్డుగోడై కూర్చుంటుంది. నా కొడుకు నుండి ఆ గీతని దూరం చెయ్యడానికి ఇప్పటి వరకు ఎన్ని ఎత్తులు వేశాను, కానీ ఫలితం దక్కలేదు. ఆ గీత తన చేతలతోనూ మాటలతోనూ, అది చూపించే ప్రేమతోనూ ఏదో ఒక విధంగా నా కొడుకుని తన వైపుకు తిప్పుకుంటూనే ఉంది, గెలుస్తూనే ఉంది. వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి ఇంక నేను పనిగట్టుకుని ప్రయత్నాలేవీ చెయ్యనవసరం లేదు. రామ్కొచ్చిన ఈ ఆఫర్ గీత పాలిట శాపంగా మారిపోతుంది. వాడి కెరియర్ కోసం వాడి భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందో అన్న భయంతో ఆ గీత తెలియకుండానే
దూరం అయిపోతారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టు ఇప్పటి వరకు ప్రతి విషయంలో గెలుస్తూ వచ్చిన గీతకి ఓటమి ఎదురు కాబోతోంది. దాని కాపురం నిలువునా కూలబోతోంది. అదే జరిగితే మీకంటే ఆనందపడేది నేనే ఆంటీ. గుండమ్మా, ఈ రోజేంటి ఎప్పుడు లేనంతగా ఇంత టిప్ టాప్ గా రెడీ అవుతున్నారు? అవును, అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు కదా. ఎక్కడికి వెళ్తున్నట్టు? ఏమో తెలీదు. అమ్మ కూడా నాతో ఏం చెప్పలేదు. పద. ఎక్కడికి? పెద్దనాన్న హీరోలో తయారయ్యారు కదా, అందరిని పిలిచి ఆట పట్టిద్దాం. నాన్న ఫీల్ అవుతాడేమో. ఏం ఫీల్ అవడు. రా ముందు నువ్వు రా. రా. ఇవాళ సీరియల్ ఓపెనింగ్. ఇప్పటి వరకు గీతకి ఈ విషయం చెప్పనే లేదు. సీరియల్ యాక్ట్ చేస్తున్నానని అగ్రిమెంట్ కూడా చేసేసానని తెలిస్తే ఏమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో. కాకి, డాడీ, మమ్మీ, అమ్మా త్వరగా రండి. ఏంట్లోకే అందరిని పిలిచావు? ఏమైందమ్మా? మన ఇంటికి హీరో వచ్చాడు. హీరో వచ్చాడా? హీరోనా? ఎవరు? పెద్దనా, ఒకసారి బయటికి రా. రే రామ్, ఏంట్రా టోటల్ గా గెటపే మార్చేసావు? సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తున్నావేంట్రా? అదే లేదు. చేయకపోతే ఇప్పటి నుంచి ట్రై చేయరామ్. ఈ గెటప్ లో అచ్చం హీరోలా ఉన్నావు తెలుసా? పొద్దు పొద్దున్నే ఇంత ముస్తాబయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు? నిన్నేరా. ఎక్కడికి వెళ్తున్నావు అంటే మాట్లాడవేంటి?
సీరియల్లో హీరోగా యాక్ట్ చేయడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ విషయం చెప్తాడు. నీ రియాక్షన్ ఏంటో నేను చూస్తాను. ఆ, అది విషయం ఏంటంటే ఈ విషయం మీ అందరితోనూ ముందే చెప్పాలి, కానీ టైం కుదరక. మాకు చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం గీతం కానీ చెప్పాలి కదరా. రాత్రి చెప్దాం అనుకున్నాను, కానీ వీలు పడలేదు. రాత్రి చెప్పకపోతే చెప్పకపోయావు. ఎక్కడికి వెళ్తున్నావో ఇప్పుడైనా చెప్పు నాన్న. ఇంత అందంగా రెడీ అయ్యాడు అంటే ఏ ఫంక్షన్ కో వెళ్తున్నట్టున్నారు. పెద్దనానా, మేం కూడా రెడీ అయ్యి మీతో రామా? మేనేజర్ గారు ఆల్రెడీ బయలుదేరామండి. మీరేమీ టెన్షన్ పడకండి. హాఫ్ అన్ అవర్ లో మేము లొకేషన్ లో ఉంటాం, సరేనా?